మా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందండి? మా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? ఏమ్మా? ఓకేమ్మా. థర్డ్ యూనిట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఓకేనా? సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? సో ఇది కూడా మనకి ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవడం కోసమే మనము యూజ్ చేసుకుంటున్నామండి. సో ఏంటంటే మనము డ్యామ్స్లో నుంచి రిజర్వాయర్లోకి వాటర్ అనేది స్టోర్ చేసుకుని దాని నుంచి మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకుంటామండి. సో ఫస్ట్ అందులో ఉన్న టాపిక్స్ ఏంటో చూడండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో? సో మనం ఏవైతే ముఖ్యంగా యూజ్ చేయాల్సిన పార్ట్స్, వాటర్ పవర్ అండి, హైడ్రోలాజికల్ సైకిల్ అండి. సో ఫర్ ఫ్లో మెజర్మెంట్ అండి. హైడ్రోలాజికల్ సైకిల్ మనకి ఫ్లో మెజర్మెంట్ కోసం అండి. సో డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్. సో డ్రైనేజ్ ఏ అయితే ఏరియాస్ మనం తీసుకుంటున్నామో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? నెక్స్ట్ హైడ్రోగ్రాఫ్స్. సో మనం ఏ ఏరియాలో మనం ఎలా తీసుకుంటున్నామో వాటి యొక్క గ్రాఫ్స్ అండి. స్టోరేజ్ అండ్ పాండేజ్. మనం స్టోరేజ్ కోసం తీసుకుంటున్న ఏరియా స్టోరేజ్ ఏరియా. నెక్స్ట్ పాండేజ్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్యామ్స్ అండ్ స్పిల్ వేస్ అనమాట. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డ్యామ్స్ ఉంటాయి కదమ్మా, ఆ డ్యామ్స్. సో ఆ టైప్ ఆఫ్ వేస్ట్ మనం స్టోర్ చేసుకోవడానికి తీసుకున్న డ్యామ్స్ కానీ ఎక్సెట్రా అనమాట. ఓకేనా? హైడ్రో ప్రాజెక్ట్స్ అండ్ ప్లాంట్. ఓకేనా? మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకుంటాం. సో అవి ఏంటి? ఫస్ట్ క్లాసిఫికేషన్. సో టిపికల్ లేఅవుట్స్ అండి, ప్లాంట్ యాక్సిలరీస్ అండి. సో ప్లాంట్ ఆపరేషన్, పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? సో ద ఎనర్జీ ఆఫ్ వాటర్ యూటిలైజ్డ్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ పవర్. సో మనం ఏంటంటే వాటర్ యొక్క ఎనర్జీని మనం దేనికోసం యూజ్ చేస్తున్నాము? పవర్ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. వేటిని యూజ్ చేసుకుని? కైనెటిక్ ఎనర్జీని, పొటెన్షియల్ ఎనర్జీని యూజ్ చేసుకుని. వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీని, పొటెన్షియల్ ఎనర్జీని యూజ్ చేసుకుని వాటి యొక్క మోషన్ వల్ల అండ్ పొజిషన్ వల్ల మనం ఏంటంటే పవర్ అనేది జనరేట్ చేసుకుంటాం. ఓకేనా? సో వాటర్ ప్లస్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. సో మనకి వాటర్ దాని యొక్క గ్రావిటీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ వాటర్ పవర్. సో హైడ్రో పవర్ ఈజ్, సో hydro power, water is nothing but hydro only. So hydro power is considered as one of the most economic and non polluting sources of energy. సో మనకి హైడ్రో పవర్ అనేది ఏంటంటే నాన్ పొల్యూటింగ్ సోర్స్ అనమాట. సో మిగతా వాటితో పోల్చుకుంటే ఏ విధమైనా సరే మనకి ఏంటంటే ఈ హైడ్రో పవర్ అనేది ఏంటంటే మోస్ట్ ఎకనామిక్ అండి అండ్ నాన్ పొల్యూటింగ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో పవర్ జనరేటెడ్ ఫ్రమ్ వాటర్ ఈజ్ టర్మ్డ్ as హైడ్రో ఎలక్ట్రిసిటీ. సో ఓకేనా? సో మనకి ఏంటంటే పవర్ జనరేటెడ్ ఫ్రమ్ వాటర్ అంటే వాటర్ నుంచి మనం జనరేట్ చేసుకున్న పవర్ని మనం ఏమంటున్నాం అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటున్నాం. సో వాటర్ ద్వారా మనం జనరేట్ చేసుకున్న పవర్ని మనం ఏమంటున్నాం అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ అని అంటున్నామండి. ఓకేనా? సో హైడ్రో ఎలక్ట్రిసిటీ మీన్స్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ బై హైడ్రో పవర్. ఓకేనా? ఎలక్ట్రిసిటీ వాటర్ ద్వారా మనం జనరేట్ చేసుకున్న ఎలక్ట్రిసిటీని మనము పవర్ని మనము వాటర్ ద్వారా మనం జనరేట్ చేసుకున్న పవర్ని మనము హైడ్రో ఎలక్ట్రిసిటీ అని లేదంటే హైడ్రో పవర్ అని అంటున్నాం. ఆర్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఫాలింగ్ ఆర్ ఫ్లోయింగ్ వాటర్స్. అంటే ఫాస్ట్గా మూవ్ అవుతున్న వాటర్ని మనం ఏమంటున్నాం అంటే ఫాస్ట్గా మూవ్ అవుతున్న వాటర్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీగా ప్రొడ్యూస్ చేసుకుంటున్నామండి. ఓకేనా? సో పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో మనం చూడండి పొటెన్షియల్ ఎనర్జీ ఈ స్టోర్డ్ ఎనర్జీ. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్డ్ ఎనర్జీ ఇన్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్లో మనకి ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్డ్ ఎనర్జీ ఆర్ సిస్టమ్
బికాస్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ కాన్ఫిగరేషన్. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నామంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది తీసుకుంటున్నామమ్మా, అది ఒక బాడీలో ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్టేషనరీ. ఓకేనా. సో మనకి ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ రిలేటివ్ టు అదర్ మూవింగ్ అండ్ స్టేషనరీ ఆబ్జెక్ట్స్. మన కైనెటిక్ ఎనర్జీ అనేది మూవింగ్ అని, నెక్స్ట్ స్టాటిక్ ఫోర్స్ మనకి ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుందండి. సో కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి ఏంటంటే మూవింగ్ అండ్ స్టేషనరీ ఆబ్జెక్ట్స్ ఇన్ ఇస్ ఇంటర్మీడియట్ ఎన్విరాన్మెంట్. సో ఆ ఎన్విరాన్మెంట్ ఉన్న దాన్ని బట్టి మనం తీసుకుంటున్నాం. ఓకేనా. సో మనకి ఏంటంటే ఎనర్జీ డ్యూ టు దిస్ పొజిషన్. సో పొటెన్షియల్ ఎనర్జీలో ఉన్నప్పుడు మనకి ఎనర్జీ ఎటువంటి ఎనర్జీ వస్తుంది. ఓకేనా. సో మనకి ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ గెట్స్ కైనెటిక్ ఎనర్జీ గెట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అనేది మళ్ళీ మనకి ఏంగా కన్వర్ట్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా. సో ఈ రింగ్ చూడండి, ఇలా మనకి మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే టు అండ్ ఫ్రో మోషన్ లో మనకి ఏంటంటే ఇది ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా మనకి వస్తుందండి. సో డయాఫ్రామ్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్. సో ఇది డయాఫ్రామ్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్ అండి. సో మనకి ఫస్ట్ ఏంటంటే హైడ్రో పవర్ యూటిలైజింగ్ ద వాటర్ మాస్. ఓకేనా. సో హైడ్రో పవర్ అనేది వాటర్ ని యూజ్ చేసుకుంటుంది దట్ ఫ్లోస్ డ్యూ టు గ్రావిటీ టు టర్న్ ద టర్బైన్. ఓకేనా. అదేంటంటే వాటర్ అనేది అందులో ఫాస్ట్ గా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క గ్రావిటీ నుంచి అదేంటంటే మనకి టర్న్ అవుతున్న టర్బైన్ బ్లేడ్స్ మీద పడుతుంది. ఓకేనా. అండ్ దస్ టర్న్స్ ద కపుల్డ్ జనరేటర్. సో ఆ విధంగా మనకి ఏంటంటే జనరేటర్ ని మూవ్ చేస్తుంది. సో ద జనరేటెడ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ జనరేటర్. ఓకేనా. ఈ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ జనరేటర్ నుంచి త్రూ సెటప్ ట్రాన్స్ఫార్మర్ కు పంపిస్తుంది అండ్ ట్రాన్స్మిటెడ్ టు ద లోడ్ ఇన్ ద డిస్టెన్స్. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుంది, అది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా. సో ఈ వాటర్ అనేది సమ్ ఫాస్ట్నెస్ తో మనకి ఏంటంటే వాటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుందండి. సో సమ్ గ్రావిటీతో మనకి మూవ్ అవుతూ ఉంటుంది. సో టర్బైన్ బ్లేడ్స్ మీద పడి మనకి ఏమవుతుంది అంటే జనరేటర్ లోకి పంపిస్తుంది. అక్కడ నుంచి మనకి ఏంటంటే ద జనరేటెడ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ జనరేటర్. ఓకేనా. జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ జనరేటర్ పాసెస్ త్రూ ద సో సెటప్ ట్రాన్స్ఫార్మర్ లోకి వెళ్తుంది అండ్ ట్రాన్స్మిటెడ్ టు ద లోడ్. ఓకేనా. అక్కడ నుంచి మనకి ఏంటంటే లోడ్ లోకి వెళ్తుందండి ఇన్ సమ్ డిస్టెన్స్, కొంతవరకు మనకంటే ఇది వెళ్తుందండి. సో డ్యామ్ ఇక్కడ చూడండి అమ్మా ఫిగర్ లో, డ్యామ్ ఆర్ వాటర్ స్టోరేజ్ కంట్రోల్స్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ హెడ్. ఓకేనా. మనకి డ్యామ్ లో ఏంటంటే వాటర్ ని స్టోర్ చేసుకుంటుంది, కంట్రోల్ చేసుకుంటుంది. ఓకేనా. సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని స్టోర్ చేసుకుంటుంది, కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. ఇంటేక్ గేట్ వేర్ వాటర్ ఫ్లోస్ ఇన్ టు ద పెన్ స్టాక్. సో మనకి ఏంటంటే ఈ డ్యామ్ నుంచి మనకి ఏంటంటే పెన్ స్టాక్ లోకి వాటర్ అనేది మూవ్ అవుతుందండి. పెన్ స్టాక్ క్యారీస్ ద వాటర్ టు టర్బైన్స్. ఓకేనా. సో ఈ పెన్ స్టాక్ ఏం చేస్తుంది, వాటర్ ని టర్బైన్స్ లోకి మూవ్ చేస్తుందండి. ఓకేనా. సో అక్కడ నుంచి సో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్స్ టు లెట్ ద వాటర్ ఫ్లోస్ ఇన్ టు ద టర్బైన్. సో మనకి ఏంటంటే ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఆ వాటర్ అనేది టర్బైన్స్ లోకి ఫ్లో అయ్యేలాగా చేస్తుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, వాటర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బ్లేడ్స్ అండ్ టర్బైన్. సో మనకి వాటర్ ఫోర్స్ అనేది బ్లేడ్స్ మీద టర్బైన్ మీద పడుతుందండి. ఓకేనా. సో పడి మళ్ళీ మనకి ఎక్కడికి వస్తుంది, వాటర్ ఫ్లోస్ అవుట్ టు రివర్. ఓకేనా. సో మనకి ఏంటంటే హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ లైన్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ టు లోడ్. ఓకేనా. సో మనకి ఏంటంటే హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అనేది జరిగి సో లైన్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ టు లోడ్ అనమాట. సో ఇక్కడ ఏముంటుందండి మనకి కపుల్ జనరేటర్ ఈజ్ టర్న్డ్ బై టర్బైన్. ఓకేనా. మనకి ఏంటంటే సో ఈ వాటర్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు బ్లేడ్స్ మీద, సో కపుల్డ్ జనరేటర్ సో ఈజ్ టర్న్డ్ బై ద టర్బైన్. మనకి ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది సో కపుల్ జనరేటర్ ఈజ్ టర్న్ బై ద
టర్బైన్ ద్వారా మనకి జనరేటర్కి వస్తుంది. జనరేటర్ నుంచి మనకి ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. సో మనకి వాటర్ అనేది ఏంటంటే రివర్స్లో కానీ రిజర్వర్స్లో కానీ వెళ్తుందండి. సో ఇది మనకి ప్రాసెస్ అమ్మ. ఓకేనా. సో నెక్స్ట్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ హైడ్రో పవర్ ప్లాంట్. సో ఇఫ్ వాటర్ చూడండి. సో మనకి ఇది రిజర్వేర్ అమ్మ. సో ఇది ఇంటేక్. ఓకేనా, లోపలికి వస్తుంది. ఇది పెన్ స్టాక్, ఏం లేదు, ఇందాక మనం చూసిన ఫిగరే. సో నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ పెన్ స్టాక్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ జనరేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి సో మనకి ఏమవుతుంది, హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. ఇది హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అండి. సో మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మెకానికల్ ఎనర్జీ అవుతుందండి. సో పవర్ ఎప్పుడైతే మనం టర్బైన్లోకి ఇచ్చినప్పుడు జనరేట్ అయిందో, సో జనరేటర్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో లోడింగ్ సమ్ డిస్టెన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే రివర్ అనేది ఉంటుందండి. ఓకేనా. సో ఈ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ మనకి మెకానికల్ ఎనర్జీ. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ ఎనర్జీగా అవుతుందండి. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే సో టోటల్గా ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది మనకి వస్తుందండి. ఈ వాటర్ సోర్స్ ఈజ్ ఇన్ అబండెన్స్. వాటర్ సోర్స్ అనేది మనకి అబండెన్స్ అండి. దెన్ ద వాటర్ పవర్ ఈజ్ వెరీ చీప్. వాటర్ నుంచి వచ్చిన పవర్ అనేది మనకి చాలా చీప్, చాలా తక్కువ. ఓకేనా. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హై. సో మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది హైగా ఉన్నా ద ఆపరేటింగ్ కాస్ట్స్ ఆర్ లో. సో మనకి ఏంటంటే ఇనిషియల్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం చాలా ఎక్కువగా ఉంటుంది, అయినా కూడా మనకి ఏంటంటే మనం ఆపరేట్ చేస్తున్న కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ పవర్ ప్లాంట్స్. సో మనకి ఏంటంటే హైడ్రో పవర్ ప్లాంట్స్ కంటే మిగతావన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా. సో మనకి హౌ ఇట్ వర్క్స్ ఇన్సైడ్ ఏ హైడ్రో పవర్ ప్లాంట్. సో మనకి ఏంటంటే ఇది రిజర్వర్ అండి. సో మనకి డ్యామ్ మీద వాటర్ అనేది పడుతుంది. సో ఏంటంటే సో మనకి ఏంటంటే ఇంటేక్ అవుతుందమ్మా వాటర్ అంతా కూడా. సో కంట్రోల్ గేట్ దగ్గర మనకి కంట్రోల్ అవుతుందండి వాటర్. సో అక్కడ నుంచి మనకి పెన్ స్టాక్లోకి వస్తుందమ్మా. ఓకేనా. పెన్ స్టాక్ నుంచి మనకి ఏంటంటే టర్బైన్ మీదకి వస్తుంది. సో టర్బైన్ మీద నుంచి మనకి ఏంటంటే సో జనరేటర్కి వస్తుందండి. జనరేటర్ నుంచి మనకి ట్రాన్స్ఫార్మర్లో నుంచి పవర్ హౌస్కి అండి. సో పవర్ హౌస్ నుంచి మనకి పవర్ లైన్స్కి వస్తుందండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏంటంటే వాటర్ మిగిలిందంతా కూడా మనకి అవుట్ ఫ్లో. ఓకేనా, బయటికి వచ్చేస్తుంది. ఓకేనా. సో అవుట్ ఫ్లో అయ్యి మనకి ఇక్కడ మళ్ళీ మనకి రివర్స్లో వాటర్ అనేది సేవ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వాటర్ పవర్. ఆన్ September 30th, 1882, the world's first hydroelectric power plant began. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏంటంటే సెప్టెంబర్ 30, 1882లో ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది బిగిన్ చేశారు. ఆపరేషన్ ఆన్ ఫాక్స్ రివర్ ఇన్ అప్లిన్షన్. సో ఫాక్స్ అనే రివర్ మనకి ఏంటంటే అప్లిన్షన్ విస్కాన్సిన్ యుఎస్ఏ. ఓకేనా. సో ఈ ప్లేసెస్లో మనకి ఏంటంటే యుఎస్ఏలో మనకి ఏంటంటే హైడ్రో పవర్ ప్లాంట్ అనేది బిగిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్. ఓకేనా. పవర్ ప్లాంట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని అనొచ్చు, హైడ్రో పవర్ ప్లాంట్ అని కూడా అనొచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ హైడ్రో మీన్స్ నథింగ్ బట్ వాటర్ అండి. అక్కడ ఎలక్ట్రిసిటీ అన్న పవర్ అన్న ఒకటేనమ్మా మనకి. సో టోటల్ ఇన్స్టాల్ హెచ్పిపి హైడ్రో పవర్ ప్లాంట్స్ కెపాసిటీ ఇన్ టాప్ 10 కంట్రీస్ ఇన్ 2014. సో టాప్ 10 కంట్రీస్ ఏవేవి అంటే చైనా లీడ్స్ విత్ లార్జెస్ట్ టోటల్ ఇన్స్టాల్ హైడ్రో పవర్ కెపాసిటీ. ఓకేనా. చైనా మనకి లీడింగ్లో ఉందండి. సో మొత్తం 280 ఉన్నాయి. నెక్స్ట్ బ్రెజిల్కి వచ్చేటప్పటికి 89.3 ఉన్నాయమ్మా. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్లో మనకి 79.3 కెపాసిటీ. నెక్స్ట్ కెనడా వచ్చేటప్పటికి 77.6. నెక్స్ట్ రష్యా 49.1 అండి. ఇండియా 44.8.
నార్వే 28.7, జపాన్ 22.3 అండి, ఫ్రాన్స్ 18.4, స్వీడన్ 15.3 అండి. సో ఇలా మనకి ఏంటంటే సో చాలా సో నెక్స్ట్ అండి అడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్. ఓకేనా. సో ఎఫిషియంట్, ద మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ పవర్ జనరేషన్, మోర్ దెన్ 80%. సో మనకి ఏంటంటే ఎఫిషియంట్ అండి, చాలా ఎఫిషియంట్గా ఉంటుంది. ద మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ ఆఫ్ పవర్ జనరేషన్ అనమాట ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కానీ హైడ్రో పవర్ ప్లాంట్ కానీ. సో మోర్ అండ్ మోర్ దెన్ 80% మనకు ఇందులో వస్తుందండి. సో మ్యాక్సిమైజింగ్ రిసోర్స్, సో మ్యాక్సిమైజింగ్ రిసోర్స్ మనకి 80% వరకు వస్తుందండి. నెక్స్ట్ ఫాస్ట్ స్టార్ట్అప్. ఓకేనా. స్టార్ట్అప్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. ఓకేనా. సో స్టార్ట్ అవ్వడం చాలా తక్కువ టైంలో స్టార్ట్ అవుతుంది. సూటబుల్ టు డ్యూరింగ్ లోడ్ పీక్ సప్లై. సో మనకి ఏంటంటే లోడ్ పీక్ సప్లై అవుతున్నప్పుడు కూడా మనకి ఏంటంటే గ్రిడ్ బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ, గ్రిడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ స్టెబిలిటీగా మనకి ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ క్లీన్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో నో డర్ట్ వేస్ట్. సో మనకి ఇందులో ఏంటంటే మ్యాక్సిమం వేస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుందమ్మా. అండ్ కార్బన్ ఎమిషన్ డ్యూరింగ్ పవర్ జనరేషన్. సో మనకి ఏంటంటే కార్బన్ ఎమిషన్ అనేది జరుగుతుందండి సో మనకి పవర్ జనరేషన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఫ్రెండ్లీగా ఉంటుందమ్మా. సో మనకి ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా మనకు పరిస్థితులు ఇటుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటుందండి. ఓకేనా. సో డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ఆర్ హైడ్రో పవర్ ప్లాంట్. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సివిల్ వర్క్ required to build dam and power source. ఓకేనా. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సివిల్ వర్క్స్. సో మనకి ఏంటంటే సివిల్ వర్క్స్ అనేవి హ్యూజ్ అమౌంట్లో మనకి ఏంటంటే అవుతాయండి. రిక్వైర్స్ టు బిల్డ్ ఏ డ్యామ్ అండ్ పవర్ సోర్స్ అండి. ఓకేనా. అండ్ ప్రిడికేటెడ్ పవర్ అవుట్పుట్ ఇన్ సెవరల్ ప్లేసెస్. ఓకేనా. అన్ప్రిడికేటెడ్ పవర్ అవుట్పుట్ ఇన్ సెవరల్ ప్లేసెస్ డ్యూ టు వెదర్ అండ్ సీజన్. ఓకేనా. సో మనకి ఏంటంటే ఆ అవుట్పుట్ వచ్చేటది చాలా కరెక్ట్గా ఉంటుందండి. సో అన్ప్రిడికేటెడ్ పవర్ అనేది వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఆ వెదర్ బట్టి ఆ సీజన్ బట్టి కూడా. ఓకేనా. టర్బైన్స్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ ఫర్ ఫిషెస్. టర్బైన్స్ అనేవి సో చాలా ముఖ్యమైనవి ఫిషెస్కి. ఓకేనా. సొల్యూషన్ ఫిష్ లాడర్, ఫిష్ పాసేజ్. ఓకేనా. సొల్యూషన్స్ వచ్చి మనకి ఫిష్ లాడర్స్ దగ్గర, మనకి ఫిష్ పాసెసెస్ దగ్గర కూడా మనకి ఏంటంటే టర్బైన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో హైడ్రాలజీ అండ్ హైడ్రోలాజికల్ సైకిల్. ఓకేనా. సో హైడ్రాలజీ అండ్ హైడ్రోలాజికల్ సైకిల్ ఏంటంటే ద స్టడీ ఆఫ్ వాటర్ ఇంక్లూడింగ్ రెయిన్, స్నో, వాటర్ ఆర్ ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ మీద మనకి ఏంటంటే స్టడీ ఆఫ్ వాటర్. స్టడీ ఆఫ్ వాటర్ అంటే రెయిన్ కూడా మనం వాటర్. ఓకేనా. సో స్నో అనేది వాటర్. సో అది ఎర్త్ సర్ఫేస్ కవరింగ్ ఇట్స్ ప్రాపర్టీస్, డిస్ట్రిబ్యూషన్ అండ్ యూటిలైజేషన్. ఓకేనా. వాటర్ యొక్క ప్రాపర్టీస్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని మనం ఏంటంటే
హైడ్రాలజీ అని అంటున్నాం. ద స్టడీ ఆఫ్ వాటర్, వాటర్ని చదవడము, ఇంక్లూడింగ్ రెయిన్, అంటే వాటర్ మొత్తం వాటర్ గురించి చదవడాన్ని ఇంక్లూడింగ్ ఏంటేంటివి. సో రెయిన్ అన్న వాటరే, స్నో అన్న వాటరే ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, కవరింగ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఓకేనా, ఆ వాటర్ యొక్క ప్రాపర్టీస్ అన్ని మనం కవర్ చేసుకుంటూ, డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ, యూటిలైజ్ చేసుకుంటూ ఉన్న వాటిని మనం ఏమంటున్నాం అంటే హైడ్రాలజీ అని అంటున్నామండి. The science which deals with rainfall and runoff is also called hydrology. ఓకేనా, రెయిన్ఫాల్ ని తర్వాత రన్ ఆఫ్ ని రెండింటిని మనం ఏమంటున్నాం అంటే హైడ్రాలజీ అని అంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. రన్ ఆఫ్ అంటే మేడం, రన్ ఆఫ్ అంటేనేమో మనకి ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కదా. సో వాటర్ ఫాల్ అవుతున్నప్పుడు మనకి ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కదా. ఓకే మేడం. ఆ ఫ్లోటింగ్ ఓకేనా ఫ్లోటింగ్ రన్ ఆఫ్ అంటారా? అంటారమ్మా. ఓకే. ఓకేనా, నెక్స్ట్ ద ఎవాపరేషన్. ఓకేనా, the evaporation of water. ఓకేనా, the evaporation of water from the source of river. ఓకేనా, the evaporation of water from the source of river and oceans. ఓకేనా, మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. సో రివర్స్ దగ్గర నుంచి కానీ, ఓషన్స్ దగ్గర నుంచి కానీ, అండ్ ప్రిసిపిటేషన్ ఆన్ ది ఎర్త్. ఓకేనా, సో మనకి చాలా విధాలుగా వాటర్ అనేది ఆవిరి అనేది కూడా అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటున్నాం అంటే హైడ్రోలాజికల్ సైకిల్ అని అంటామమ్మా. ఓకేనా, ఇప్పుడు మనకి రన్ ఆఫ్ అంటే ఏంటనమ్మా, సో అక్కడ నుంచి వెళ్ళిపోవడం. ఓకేనా, సో రెయిన్ ఫాల్ అంటే మనకి వాటర్ పడటం అండి. రన్ ఆఫ్ అంటే ఆ సర్టెన్ ప్లేస్ నుంచి మనకి రన్ అవే అనమాట. అంటే రన్ ఆఫ్ అంటే వెళ్ళిపోవడం. ఓకేనా, ఫాస్ట్ గా మూవ్ అవ్వడం కాదు, సారీ. రన్ ఆఫ్ అంటే ఆ సర్టెన్ ప్లేస్ నుంచి వాటర్ అనేది వెళ్ళిపోవడాన్ని మనం ఏమంటాం అంటే హైడ్రాలజీ అని అంటాం. ఓకేనా, అర్థమైందమ్మా. ద సైన్స్ విచ్ డీల్స్ విత్ రెయిన్ఫాల్ అండ్ రన్ ఆఫ్ అంటే, సో రెయిన్ ఫాల్ అవ్వడం, వాటర్ రావడాన్ని, తర్వాత రన్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ అనమాట. ఓకేనా, దీన్ని కూడా మనం ఏంటామంటే హైడ్రాలజీ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ రివర్. ఓకేనా, సో సర్ఫేస్ ఆఫ్ రివర్ నుంచి కానీ, ఓషన్స్ నుంచి కానీ, అండ్ ఇట్స్ ప్రిసిపిటేషన్స్ నుంచి కానీ మనకి ఏమవుతుందంటే వాటర్ ఎవాపరేట్ అవుతుంది. సర్టెన్ కండిషన్స్, అక్కడున్న కండిషన్స్ ని బట్టి మనకి ఏంటంటే వాటర్ ఏమవుతుందంటే ఎవాపరేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే హైడ్రోలాజికల్ సైకిల్ అని అంటాము. ఓకేనా, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్ అండి. ఓకేనా, హైడ్రో టైప్స్ టైప్స్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్ ఎన్ని ఉన్నాయి. సో మనకి ఫస్ట్ డ్యామ్. ఓకేనా, దీస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్ రిక్వైర్స్ డ్యామ్ టు స్టోర్ రివర్ వాటర్ ఇన్ రిజర్వర్. ఓకేనా, ఈ డ్యామ్ లో, సో ఈ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్ లో మనకి ఏంటంటే వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి రిజర్వర్ అనేది కావాలి. ఓకేనా, ద డ్యామ్ యాక్ట్స్ యాజ్ వాటర్ అమౌంట్ అండ్ వాటర్ లెవెల్ కంట్రోలర్. ఓకేనా, సో డ్యామ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే, సో మనకు వాటర్ లెవెల్ ని కంట్రోల్ చేయడానికి వాడతామండి. ఓకేనా, నెక్స్ట్ లార్జ్ కెపాసిటీ హైడ్రో పవర్ ప్లాంట్ కామన్లీ టు బి దిస్ టైప్. ఓకేనా, సో లార్జ్ కెపాసిటీ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్స్ ని మనం ఎక్కువగా డ్యామ్స్ ఉండే చోట వాడతామండి. ఓకేనా, నెక్స్ట్ రన్ ఆఫ్ రివర్. ఓకేనా, సో రన్ ఆఫ్ అంటే వాటర్ లేకపోవడం. ఓకేనా, సో దిస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్ హ్యాస్ నో వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీ. అంటే సో మనకంటే డ్యామ్స్ లాంటివి ఎక్కువగా ఉండకుండా ఉన్న ప్లేసెస్ అనమాట, సో లేని చోట. ఓకేనా, సో దీస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్ హ్యాస్ నో వాటర్, అంటే రన్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ క్లారిటీగా ఉంటుంది అనమాట, అంటే వాటర్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఆర్ ఎ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ కాల్డ్ పాండేజ్, అంటే చిన్న చిన్న రివర్స్ అనమాట. ఓకేనా, దీస్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్ కెన్ సర్వ్ యాజ్ పీక్ లోడ్ ఆర్ బేస్ లోడ్ పవర్ ప్లాంట్. అంటే సో పీక్ లోడ్
ఆర్ బేస్ లోడ్. బేస్ కోసం లేదంటే పీక్ కోసం మనకి ఓన్లీ బేస్ కోసమే మనం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ మనము వాడతాం. ఓకేనా, అంటే వాటర్ అనేది మనకి డ్యామ్ తో పోల్చుకుంటే ఈ రన్ ఆఫ్ రివర్స్ దగ్గర వాటర్ అనేది తక్కువగా ఉంటుందండి. నెక్స్ట్, సో మనకి చూడండి అమ్మా, బిఫోర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామ్ ఎలా ఉందో చూడండి ఇక్కడ. సో నెక్స్ట్, ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామ్ ఎలా ఉందో చూడండి. సో మనకి ఏంటంటే రెండు కొండల మధ్య మనకి ఏంటంటే వాటర్ అనేది వెళ్తుంది. ఓకేనా, అలాంటి ప్లేసెస్ లో మనకి డ్యామ్స్ అనేవి కడతారు. ఓకేనా, వాటర్ ని స్టోర్ చేసుకోవడం కోసం. సో కన్స్ట్రక్షన్ చేయకముందు ఎలా ఉంటుందో, కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. నెక్స్ట్, రన్ అప్. వాట్ ఈజ్ రన్ అప్? Part of the water cycle that flows over land as surface water instead of being absorbed into groundwater or evaporating. సో మనకి రన్అప్ అంటే ఏంటమ్మా? సో వాటర్ క్లారిటీ అంటే వాటర్ అంటే చాలా తక్కువగా ఉండటం. ఓకేనా, సో వాటర్ అంటే ఏంటంటే భూమి అనేది పీల్చుకోవడం, అబ్జార్బ్డ్ ఇంటూ గ్రౌండ్ వాటర్ లోకి, ఆర్ ఎవాపరేటింగ్ అంటే ఆవిరైపోవడం కానీ మనకి ఏంటంటే జరుగుతుంది ఈ రన్ ఆఫ్ సిచ్యువేషన్ లో. వాట్ ఈజ్ రన్ ఆఫ్? నెక్స్ట్, that part of the precipitation, snow melt or irrigation water that appears in uncontrolled surface streams, rivers, drains or sewers. అంటే మనకి క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అది మనం అన్కంట్రోలింగ్ గా కూడా ఉంటుందండి. ఓకేనా, సో మనం ఏంటంటే ప్రెసిపిటేషన్, స్నో మెల్ట్ ఏంటంటే మనకి ఆవిరి అయిపోవడం. మ్యాక్సిమం ఏంటంటే ఈ రన్ ఆఫ్ అంటే ఏంటంటేనండి చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ అనేది మనకి అవైలబుల్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్, హైడ్రోలాజికల్ సైకిల్. ఓకేనా, సో మనకి హైడ్రోలాజికల్ సైకిల్లో ఎలా జరుగుతుంది? ఓకేనా, సో మనకి ఏంటంటే వాటర్ కాంటెంట్. సో ప్రిసిపిటేషన్ అంటే మనకి రెయిన్ అనేది వస్తుంది. ఓకేనా, రెయిన్ అనేది ఎలా వస్తుంది? సో ఇలా రెయిన్ గా కానీ, స్నోగా కానీ, హెయిల్ గా కానీ, స్లీట్ గా ఎక్సెట్రా మనకి ఏంటంటే వాటర్ అనేది పైనుంచి కిందకి వస్తుంది. ఓకేనా, వస్తున్నప్పుడు స్నో అనేది ఇలా వెళ్తుంది. సో వాటర్ అనేది మనకి ఇలా కిందకి వస్తుంది. సో పర్కోలేషన్, సో మనకంతా ఏంటంటే ఓషన్ లోకి వెళ్తుందండి వాటర్ అనేది. అది మళ్ళీ మనకి ఏంటంటే ఎవాపరేట్ అవుతుంది. ఓకేనా, సో ట్రాన్స్పిరేషన్ ఫ్రమ్ వెజిటేషన్స్. ఓకేనా, సో మనకి ఏంటంటే ఇక్కడికి వస్తుంది, వాటర్ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా, సో ఈ ప్లేసెస్ లో మనకి వాటర్ అమౌంట్, వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ అండి. ఓకేనా, సో మనం ఈ ప్లేసెస్ లో మనకి ఏంటంటే వాటర్ అనేది తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ మనకి ఏంటంటే సన్ ద్వారా ఇది ఏమవుతుందంటే ఎవాపరేషన్ అయిపోతుంది. ఓకేనా, ఇది హైడ్రోలాజిక్ సైకిల్ అని మనకి. ఓకేనా, సో నెక్స్ట్, వాటర్ స్టోరేజ్ ఇన్ అట్మాస్ఫియర్. ఓకేనా, వాటర్ స్టోరేజ్ అట్మాస్ఫియర్ లో ఎలా జరుగుతుంది? ఓకేనా, సో మనకి ఏంటంటే ఇక్కడ వాటర్, గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్. ఓకేనా, మనకి గ్రౌండ్ లెవెల్లో వాటర్ అనేది ఎలా ఉందో చూడండి. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ మనకి అదేమవుతుంది, వాటర్ అంతా పీల్చుకుంటుంది. ఓకేనా, సో మనం ఎప్పుడైతే వాటర్ అనేది ప్రిసిపిటేషన్ ద్వారా వచ్చిందో, ఓకేనా, వాటర్ స్టోరేజ్ ఇన్ ఐస్ అండ్ స్నో. వాటర్ అనేది మనకి ఐస్ ఫామ్ లో కానీ, స్నో ఫామ్ లో కానీ ఉంటుంది. ఓకేనా, ఆ స్నో ఫామ్ లో ఉన్నది మనకి ఏమవుతుంది, ప్రిసిపిటేషన్ ద్వారా స్నో మెల్ట్ రన్ ఆఫ్ టు స్ట్రీమ్స్ ద్వారా మనకి ఏంటంటే వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఎక్కడికి, పొలాలకి. ఓకేనా, స్ట్రీమ్ ఫ్లో లాగా మనకి ఏమవుతుంది అంటే వాటర్ అనేది పొలాల్లోకి వెళ్తుంది. నెక్స్ట్, సర్ఫేస్ రన్ ఆఫ్. అంటే సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే సో గ్రౌండ్ లెవెల్లో మనకి ఏంటంటే వాటర్ అనేది భూమిలోకి పీల్చుకుంటుందండి. సబ్లిమేషన్. ఓకేనా, సో ఒకవేళ వర్షాలు పడినప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే ఓషన్ దగ్గర మళ్ళీ ఏమవుతుందంటే ఎవాపరో ట్రాన్స్పిరేషన్. ఓకేనా, మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, ఇలా మనకి సర్ఫేస్ రన్ ఆఫ్ ద్వారా మళ్ళీ మనకి కిందకు వస్తుంది. ఓకేనా, వాటర్ స్టోరేజ్ ఇన్ ఓషన్స్. మనకి ఓషన్స్ లో మనకి ఏదైతే వాటర్ అనేది మనం అంతా తీసి పెట్టుకున్నామో అదంతా కూడా మళ్ళీ ఏమవుతుంది, ఓషన్స్ లో స్టోరేజ్ అయిన వాటర్ అనేది కూడా మళ్ళీ మనకి ఎవాపరేట్ అయిపోయి కండెన్సేషన్ అవుతుందండి. సో ఇలా మనకి ఏంటంటే వాటర్ అనేది రావడము మళ్ళీ వెళ్ళిపోవడము. సో కిందకు
వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా మనము వాటర్ అనేది యూజ్ చేసుకుంటున్నామో చూడండి. ఓకేనా. నెక్స్ట్ ప్రిసిపిటేషన్. ఓకే, మనకి ప్రిసిపిటేషన్ ద్వారా వాటర్ అనేది కిందకు వస్తుంది. సో వాటర్ టేబుల్. సో మనకి ఏంటంటే వాటర్ టేబుల్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఫ్లో. మనకి ఏమవుతుంది, సో గ్రౌండ్ లెవెల్లో వాటర్ అంతా కూడా తీసుకుంటున్నాం. సో ఇన్ ఫిల్ట్రేషన్. సో ఫిల్ట్రేషన్ ద్వారా తీసుకున్న వాటర్ అనేది మళ్ళీ ఏమవుతుందంటే ఓషన్స్ లోకి వెళ్తుంది. సో రన్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ సో తక్కువగా. ఓకేనా. సో సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకి ఏమవుతుందంటే ఎవాపరేట్ అయిపోతుంది. సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఏమవుతుందంటే మనకి అట్మాస్ఫియర్ లో ఉంటుందండి. సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకి ఏంటంటే ఎవాపరో ట్రాన్స్పిరేషన్. ఓకేనా. సో మనకి ఏంటంటే చెట్లలోకి వెళ్తుంది. ఓకేనా. ట్రీస్ లో మనకి ఏంటంటే వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అక్కడ నుంచి మనకి మళ్ళీ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. వాటర్ ఎవాపరేట్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా. సో ఎవాపరేషన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ మనకి పైకి వెళ్తుంది. ఓకేనా. ఇక్కడ మళ్ళీ మనకి సన్ దగ్గర కండెన్సేషన్ అనేది జరుగుతుందండి. ఓకేనా. సో మనకి ఓషన్స్ ద్వారా వాటర్ అనేది ఎలాగో ఎవాపరేట్ అనేది అయిపోతుంది. ఓకేనా. ఇలా మనకి ఏంటంటే వాటర్ అనేది డిఫరెంట్ టైప్స్ లో మనకి వస్తుంది. ఓకేనా. హైడ్రాలజీ టర్మినాలజీ. ఓకేనా. సో ప్రిసిపిటేషన్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ కండెన్సేషన్. ఓకేనా. ప్రిసిపిటేషన్ అనేది మనకి సేమ్ కండెన్సేషన్ లాగా ఉంటుందండి. కన్వర్టింగ్ నేచురల్ వాటర్ వేపర్ ఇంటూ వాటర్. ఓకేనా. న్యాచురల్ వాటర్ వేపర్. సో వాటర్లో ఉన్న ఈ తేమ మనకి ఏమవుతుందంటే వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. బేసికలీ ప్రిసిపిటేషన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. సో మనకి ప్రిసిపిటేషన్ అనేది ఎన్ని టైప్స్ ఉందంటే 2 టైప్స్ ఉందండి. లిక్విడ్ ప్రిసిపిటేషన్ ఒకటి, సాలిడ్ ప్రిసిపిటేషన్ ఒకటి. సో మనకి ఈ 2 టైప్స్ లో లిక్విడ్ ప్రిసిపిటేషన్ ఏంటంటే రెయిన్ ఫాల్ అనమాట. ఓకేనా. వాటర్ మనకి ఏంటంటే లిక్విడ్ ప్రిసిపిటేషన్ లో ఉంటుంది. నెక్స్ట్ సాలిడ్ ప్రిసిపిటేషన్. సాలిడ్ ప్రిసిపిటేషన్కి వచ్చేటప్పటికి మనకి స్నో రూపంలో మనకి ఏంటంటే మంచు రూపంలో ఉంటుందండి. నెక్స్ట్ రన్ ఆఫ్. ఇట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ ప్రిసిపిటేషన్ విచ్ రీచెస్ ద స్ట్రీమ్స్ అగైన్. స్ట్రీమ్స్ నే మళ్ళీ ఈ రన్ ఆఫ్ అంటే రన్ ఆఫ్ వల్ల స్ట్రీమ్స్ మళ్ళీ రీచ్ అవుతుంది. సో రన్ ఆఫ్ అకర్స్ ఓన్లీ ఇఫ్ ద రేట్ ఆఫ్ ప్రిసిపిటేషన్ ఎక్సీడ్స్ ద రేట్ ఆఫ్ విచ్ వాటర్ ఇన్ ఫిల్ట్రేట్స్ ఇంటూ ద సాయిల్. అంటే సో మనకి ఏంటంటే వాటర్ అంతా ఏమవుతుందండి భూమిలోకి పీల్చిపోతుంది. అప్పుడు మనకి ఏంటంటే వాటర్ మనం కావాల్సిన వాటర్ కంటే కూడా మనం ఏంటంటే భూమిలోకి ఎక్కువకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఏంటంటే రన్ ఆఫ్ అనే పొజిషన్ అనేది వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఎవాపరేషన్. ఇట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఓషన్స్, రివర్స్, లేక్స్ ఎక్సెట్రా. అంటే మనకి ఈ ఓషన్స్ నుంచి, రివర్స్ నుంచి, లేక్స్ నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ద స్టోర్డ్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్, వాటర్ సప్లై, ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్సెట్రా. సో ఏదైతే మనం వాటర్ మనకు వచ్చిందో సో ఎవాపరేషన్ ద్వారా మనకి వాటర్ ఏదైనా మనం స్టోర్ చేసుకుంటే ఆ స్టోర్ చేసుకున్న వాటర్ మనం వేటికి యూజ్ చేస్తున్నామంటే ఇరిగేషన్ కోసం వాడుతున్నాము, వాటర్ సప్లై కోసం వాడుతున్నాము, నెక్స్ట్ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం మనము వాడుతున్నామండి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ సైక్లిక్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద సీ టు అట్మాస్ఫియర్ ఆఫ్ ఎవాపరేషన్. ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ వాటర్ అనేది ఏమవుతుందంటే సీ నుంచి అట్మాస్ఫియర్ లోకి వెళ్తుంది. అట్మాస్ఫియర్ నుంచి మనకి ఏమవుతుంది ఎవాపరేట్ అవుతుంది. అండ్ దెన్ బ్యాక్ టు ఎర్త్. మళ్ళీ మనకి ఏంటంటే ఎర్త్కి వస్తుంది, ఎర్త్ సర్ఫేస్కి వస్తుంది. ఎర్త్ సర్ఫేస్ లో మళ్ళీ మనకి సీస్ లోను, ఓషన్స్ లోను బై ది ప్రిసిపిటేషన్ అనమాట. సో ద హైడ్రోలాజికల్ ఈక్వేషన్ ఈజ్ ప్రిసిపిటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు రన్ ఆఫ్ ప్లస్ ఎవాపరేషన్. ఓకేనా. సో ప్రిసిపిటేషన్ అనేది మనకి సేమ్ ఇట్ ఈస్ యాజ్ కండెన్సేషన్ ప్రాసెస్ అమ్మ. ఓకేనా. సో మనకి పీరియడ్స్ ఆఫ్ రెయిన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డ్రైనేజ్ బేసిన్ హైడ్రోలాజికల్ సైకిల్ ఏంటంటే ఈజ్ యూస్ఫుల్ ఫర్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ how and why the amount of water in a river is variable. ఓకేనా. సో మనకి ఏంటంటే చూడండి ఇది సాయిల్ అండి. ఓకేనా. అన్సాచురేటెడ్ రాక్ ఆర్ సాయిల్ ఇక్కడ ఉంది మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇదేంటి రాక్, ఇదంతా మనకి రాక్. ఇది వాటర్ టేబుల్ అండి, ఇది సాచురేటెడ్ స్టాక్, ఇది అన్సాచురేటెడ్ స్టాక్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే
వాటర్ రాక్ ఉంటుంది, సాయిల్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ రాక్ అనేది ఉంటుంది, అంటే స్టోన్స్. ఓకేనా. సో మనకి ఏంటి ప్రిసిపిటేషన్. ప్రిసిపిటేషన్ అంటే సో మనకి ఏంటంటే ఫస్ట్ చెట్ల దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ ఇంటర్సెప్షన్. ఓకేనా. సో అక్కడ నుంచి మనకి ఏంటంటే సర్ఫేస్ స్టోరేజ్ దగ్గరికి వస్తుంది. అక్కడ నుంచి ఇన్ఫిల్ట్రేషన్, ఫిల్ట్రేషన్ దగ్గరికి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే సాయిల్లో తేమలోకి వెళ్ళిపోతుంది. సో తేమ మాయిశ్చర్ అంతా కూడా ఏమవుతుందంటే సాయిల్లోకి వెళ్తుంది. ఓకేనా. సాయిల్ మాయిశ్చర్ అవుతుంది. నెక్స్ట్ కిందకి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి పర్కోలేషన్, అంటే సో ఆ వాటర్ అనేది ఏమవుతుంది సాయిల్ నుంచి డివైడ్ అవుతూ వస్తుంది. సో డివైడ్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి గ్రౌండ్ వాటర్గా ఫైనల్గా అవుతుందండి. సో ఈ గ్రౌండ్ వాటర్ మళ్ళీ మనకి ఎక్కడికి ఫ్లో అవుతుంది అంటే సో సాయిల్ మాయిస్ట్ మనకి ఇక్కడ సో ఇంటర్సెప్షన్ దగ్గరే మనకి సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ కూడా అవుతుంది ఎక్కడ ఇంటర్సెప్షన్ దగ్గర. ఓకేనా. ఇంటర్సెప్షన్ నుంచి సర్ఫేస్ స్టోరేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఈ వాటర్ ఏమవుతుంది సమ్ అమౌంట్ ఏమో ఎవాపరేషన్ అవుతుంది, సమ్ అమౌంట్ ఏమవుతుందంటే ట్రాన్స్పిరేషన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సర్ఫేస్ వాటర్ దగ్గర మనకి ఏమవుతుందంటే సో ల్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి సర్ఫేస్ రన్ అప్ అవుతుంది. సర్ఫేస్ ల్యాండ్స్ లోని సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఏమవుతుందంటే సో భూమి దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి సో ఇట్ సమ్ ఏంటంటే కొంచెం అలా పాస్ అవుతూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫిల్ట్రేషన్ దగ్గర వచ్చేటప్పటికి ఇంకా కొంచెం అమౌంట్ ఏమవుతుందంటే త్రో ఫ్లూ అనమాట. త్రో ఫ్లూ ద్వారా మనకి సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ దగ్గరకు వచ్చేటప్పటికి సో గ్రౌండ్ వాటర్ ఫ్లో. సో అక్కడ ఉన్న వాటర్ మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ రివర్లోకి వస్తుందండి. సో ఇలా 3 టైప్స్లో మనకి ఏమవుతుందంటే సో సర్ఫేస్ రన్ ఆఫ్ దగ్గర నుంచి కొంచెం అమౌంట్ వాటర్ ఏమో ఎవాపరేట్ అవుతుంది, కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఏమవుతుందంటే రివర్లోకి వస్తుందండి. నెక్స్ట్ ఫ్లో నుంచి కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ మనకి రివర్లోకి వస్తుంది. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఫ్లోకి వచ్చేటప్పటికి కొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ మనకి రివర్లోకి కలుస్తుంది. ఇలా 3 వేస్లో మనకి ఏంటంటే రివర్ క్యారీ వాటర్ టు లేక్ ఆర్ సీ. సో మనకి ఏంటంటే లేక్స్ కానీ సీస్ కానీ మనకి ఏంటంటే రివర్ నుంచి వాటర్ అనేది క్యారీ అవుట్ అవుతుందండి. సో మనకి ఇక్కడ ఏముంది సో ఇన్పుట్, స్టోరేజ్, ఫ్లో, నెక్స్ట్ అవుట్పుట్. ఓకేనా. సో మనకి ఫైనల్గా ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మనకి ఏంటంటే లేక్స్లో సీస్లో స్టోర్ చేసుకుంటున్నాం. మనకి ప్రెసిపిటేషన్ ఎనీ సోర్స్ ఆఫ్ మాయిశ్చర్ రీచింగ్ ద గ్రౌండ్. సో మనకి ఏంటంటే సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎలా రీచ్ అవుతుంది గ్రౌండ్లోకి, రెయిన్ఫాల్ ద్వారా కానీ, స్నోగా కానీ, ఫ్రాస్ట్గా కానీ. ఓకేనా. మాయిశ్చర్లో మనకి ఎప్పుడైతే మనకి ఇలా గాలులు వేస్తున్నాయో సో అట్మాస్ఫియర్లో మనకి ఫ్రాస్ట్ అనేది వాటర్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్సెప్షన్. ఓకేనా. వాటర్ బీయింగ్ ప్రివెంటెడ్ ఓకేనా ఫ్రమ్ రీచింగ్ ద సర్ఫేస్ బై ట్రీస్ ఆర్ గ్రాస్. ఓకేనా. సో వాటర్ అనేది ట్రీస్ దగ్గరికి వెళ్ళి మనకి ప్రివెంట్ చేస్తున్నాం ఫ్రమ్ రీచింగ్ ద సర్ఫేస్ బై ట్రీస్ ఆర్ గ్రాస్. నెక్స్ట్ ఏంటి సర్ఫేస్ స్టోరేజ్. వాటర్ హెల్డ్ ఆన్ ద గ్రౌండ్ సర్ఫేస్. కుప్పుడీస్ దగ్గర మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సాయిల్ ఇన్ఫిల్ట్రేషన్. వాటర్ సింకింగ్ ఇంటూ ఆయిల్. ఓకేనా. వాటర్ గ్రౌండ్ సర్ఫేస్కి వెళ్తుంది, రాక్ ఫ్రమ్ ది గ్రౌండ్ సర్ఫేస్. ఓకేనా. సో మనకి ఏంటంటే సాయిల్లో మిక్స్ అవుతుంది వాటర్ అనేది ఇన్ఫిల్ట్రేషన్ అంటే. సో నెక్స్ట్ ఏమవుతుంది సాయిల్ మాయిశ్చర్. వాటర్ హెల్డ్ ఇన్ ద సాయిల్ లేయర్లో మనకి మిక్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ పర్కోలేషన్. వాటర్ కీపింగ్ డీపర్ బిలో ద సర్ఫేస్, అంటే సో మనకి ఏంటంటే డీప్గా వెళ్ళిపోతుంది. ఓకేనా. సో అక్కడ నుంచి మనకి గ్రౌండ్లోకి వెళ్తుంది. పర్కోలేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకి గ్రౌండ్లోకి వాటర్ అనేది వెళ్తుంది. ఓకేనా. అక్కడ నుంచి మళ్ళీ వాటర్ స్టోర్డ్ ఇన్ ద రాక్. సో రాక్లో మనకి ఏంటంటే వాటర్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి ట్రాన్స్పిరేషన్. వాటర్ లాస్ట్ త్రూ పోర్స్ ఇన్ వెజిటేషన్. సో పోర్స్ ద్వారా
చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే పోర్ అవుతుంది సో వెజిటేషన్లోకి, ఓకేనా, అంటే ఫీల్డ్స్లోకి, ఓకేనా. సో ఎవాపరేషన్, వాటర్ లాస్ట్ ఫ్రమ్ గ్రౌండ్ వెజిటేషన్ సోర్స్. సో గ్రౌండ్ నుంచి కానీ వెజిటేషన్ నుంచి కానీ మనకి ఎవాపరేట్ అవుతుంది వాటర్ అనేది, ఓకేనా. నెక్స్ట్ సర్ఫేస్ రన్ అప్, ఓవర్లాండ్ ఫ్లో, వాటర్ ఫ్లోయింగ్ ఆన్ టాప్ ఆఫ్ ది గ్రౌండ్. సో మనకి సర్ఫేస్ ఆఫ్ ది గ్రౌండ్ మీద వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ త్రో ఫ్లో, వాటర్ అనేది ఏమవుతుంది, సో వాటర్ ఫ్లోయింగ్ త్రూ ద సాయిల్ లేయర్. సో సాయిల్ లేయర్ ద్వారా మనకు వాటర్ అనేది ఏమవుతుందంటే పాస్ అవుతుంది, ప్యారలల్ టు ద సర్ఫేస్ లో మనకి ఏంటంటే వాటర్ అనేది పాస్ అవుతూ ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లోయింగ్ త్రూ ద రాక్ లేయర్ ప్యారలల్ టు ద సర్ఫేస్. సో రాక్ లేయర్ మీద మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది పాస్ అవుతూ ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ వాటర్ టేబుల్. సో ఈ వాటర్ టేబుల్లో ఏమవుతుంది మనకి కరెంట్ అప్పర్ లెవెల్ ఆఫ్ సాచురేటెడ్ రాక్ సాయిల్ వేర్ నో మోర్ వాటర్ కెన్ బి అబ్జర్వ్డ్. అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ అనేది మనకి అబ్జర్వ్ అవ్వదు, సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మనకి అబ్జర్వ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ లో మనం ఏంటంటే వాటర్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాము, మళ్ళీ దాన్ని ఏంటంటే స్టోర్ చేసుకుంటున్నాము. సో ఆ స్టోర్ చేసుకున్న వాటర్ లో సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మళ్ళీ మనకి ఎవాపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్లో మెజర్మెంట్, ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ రివర్, ఓకేనా. సో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ మనకి రివర్ లో ఫ్లో అవుతుందో అదేమవుతుంది క్యారీయింగ్ మేబీ వేరీయింగ్ అండ్ మే నాట్ బి కాన్స్టెంట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో అదేంటంటే కాన్స్టెంట్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ రివర్ లో మనకి ఏంటంటే వాటర్ అనేది కాన్స్టెంట్ గా ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. therefore the flow measurement is very important. సో మనకి ఫ్లో అవుతున్నప్పుడు తీసుకున్న మెజర్మెంట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. యూజింగ్ ఏ ఛానల్ ఆఫ్ మిక్స్డ్ క్రాస్ సెక్షన్ అండ్ మెజరింగ్ ద వాటర్ వెలాసిటీ యూజింగ్ కరెంట్ మీటర్స్. కరెంట్ మీటర్స్ యూజ్ చేసుకొని మనం ఏం మెజర్ చేస్తున్నాము అంటే వాటర్ యొక్క వెలాసిటీ ఫ్లో అవుతున్నప్పుడు వాటర్ యొక్క వెలాసిటీ అనేది మనము మెజర్ చేసుకోవాలి కరెంట్ మీటర్స్ ని యూజ్ చేసుకొని అట్ మ్యాక్సిమం పాయింట్స్, ఓకేనా. అట్ మ్యాక్సిమం పాయింట్స్ దగ్గర మనం ఏంటంటే ఈ వాటర్ పాస్ అవుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ కరెంట్ మీటర్స్ ద్వారా మనం నోట్ చేసుకొని సో మ్యాక్సిమం పాయింట్స్ దగ్గర అట్ డిఫరెంట్ లెవెల్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ దగ్గర డిఫరెంట్ లెవెల్స్ దగ్గర మనము తీసుకోవాలండి. ద ఫ్లో వాల్యూమ్ మే బి మెజర్డ్, ఆ వాల్యూమ్ కూడా మనం ఏం చేస్తున్నామంటే మెజర్ చేసుకుంటున్నాం. అండ్ బై ఇంటిగ్రేటింగ్ ద వెలాసిటీస్ ఓవర్ ద క్రాస్ సెక్షన్, ఓకేనా. ఆ వెలాసిటీస్ ని మనము ఇంటిగ్రేట్ చేసుకొని టోటల్ ఫ్లో కెన్ బి క్యాలిక్యులేటెడ్, టోటల్ గా ఎంత ఫ్లో అనేది మనకి అవుతుంది అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం, ఓకేనా. ఏ కర్వ్ కెన్ బి ప్లాటెడ్ బిట్వీన్ గేజ్ హైట్ అండ్ డిశ్చార్జ్. సో మనకి ఎంత అయితే హైట్ తో ఉందో ఆ హైట్ నెక్స్ట్ ఎంత అయితే డిశ్చార్జ్ అయిపోతుందో సో దాని రెండింటికి మనం ఏంటంటే గ్రాఫ్ అనేది డ్రా చేసుకోవాలండి. సో రన్ ఆఫ్ మెజర్మెంట్, సో ఇట్ కెన్ బి మెజర్డ్ బై ద ఫాలోయింగ్ మెథడ్స్. ఫ్రమ్ రెయిన్ఫాల్ రికార్డ్స్, అంటే సో మనం ఇప్పుడు రెయిన్ఫాల్ రికార్డ్స్ లో రన్ ఆఫ్ ఓవర్ ద క్యాచ్మెంట్, ఓకేనా. సో రన్ ఆఫ్ అంటే మనం క్యాచ్ చేసుకున్న వాటర్ తర్వాత రెయిన్ఫాల్ ఇంటూ కోఎఫిషియంట్, ఆ కోఎఫిషియంట్ ఉన్న క్వాంటిటీ కోఎఫిషియంట్ ఆఫ్ వాటర్ది మనం ఏంటంటే తీసుకోవాలి. నెక్స్ట్ ఎంపిరికల్ ఫార్ములే పోస్లాక్స్ ఫార్ములా. సో ఆర్ రన్ ఆఫ్ అవుతుంది, సో మనకి పి ఆర్ అంటే రన్ ఆఫ్ యాన్యువల్ రన్ ఆఫ్ అవుతుంది, సో పి రెయిన్ఫాల్ అమ్మ, సో యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ ఎంఎం అనమాట. టీ అనేది మనకి టెంపరేచర్ ఇన్ సెంటిగ్రేడ్, ఓకేనా. నెక్స్ట్ ఇంగ్లీష్ ఫార్ములా ఫర్ ఏరియాస్ ఆఫ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ఏరియాలో మనకి ఏంటంటే ఫర్ ఘాటీ రీజియన్స్, ఓకేనా. సో ఘాటీ అంటే ప్లాట్యూస్ డెల్టాస్ ఉంటాయి కదమ్మా,
ఆ ప్లేస్లో మనకి ఏంటంటే ఎలా ఉంటుంది మహారాష్ట్రలో R is equals to 0.883 minus 304.8 ఓకేనా టెంపరేచర్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఫర్ ప్లెయిన్ రీజియన్స్లో మనకి ఎలా ఉంటుంది అంటే R is equals to P minus 177.8 into P by 2540 ఓకేనా టెంపరేచర్ అనేది 2540 అనేది మనం తీసుకుంటున్నాం ఓకేనా సో ఇవి మనకి మెజర్ చేసుకోవాల్సిన వాల్యూస్ అండి సో లాక్టేజ్ ఫార్ములా R is equals to P by 1 plus 3084 Fahrenheit by PS ఓకేనా సో మనకి ఎస్ అంటే క్యాచ్మెంట్ ఏరియా ఫ్యాక్టర్ ఓకేనా ఆర్ అంటే మనకి ఏంటి మాన్సూన్ సీజన్లో రన్ ఆఫ్ ఎంత అయితే అవుతుందో ఓకేనా ఫర్ ఎంత లెంత్ ఓకేనా సో నెక్స్ట్ ఎఫ్ అంటే మాన్సూన్ డ్యూరేషన్ ఫ్యాక్టర్ అండి సో పి అంటే మాన్సూన్ రెయిన్ఫాల్ ఓకేనా సో మనకి ఏంటంటే క్లాస్ ఆఫ్ మాన్సూన్ షార్ట్ రీజన్ స్టాండర్డ్ లెంత్ స్టాండర్డ్గా ఉన్న రీజియన్ నెక్స్ట్ వెరీ లాంగ్ అనమాట సో మనకి వాల్యూ ఆఫ్ ఎఫ్ ఎలా వస్తుందంటే 0.5 1.5గా మనం ఎఫ్ వాల్యూ అనేది తీసుకున్నాం అంటే మాన్సూన్ డ్యూరేషన్ ఫ్యాక్టర్ టైంలో ఓకేనా నెక్స్ట్ టైప్ ఆఫ్ క్యాచ్మెంట్ అంటే ఏంటి సో మనకి ఫ్లాట్గా ఉందా కల్టివేటెడ్గా ఉందా లేకపోతే బ్లాక్ కాటన్ సాయిల్సా ఓకేనా సో ఆ ప్లేసెస్లో క్యాచ్మెంట్ ఏరియా ఫ్యాక్టర్స్ ఓకేనా సో మనం ఫ్లాట్ పార్ట్లీ కల్టివేటెడ్ అంటే సో మనం ఏంటంటే కొంచెం ఆ సాయిల్ అనేది ఎలా ఉంటుందంటే కల్టివేషన్కి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది సాయిల్ నెక్స్ట్ మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ ఆయిల్స్ వేరియస్ సాయిల్స్ అనమాట నెక్స్ట్ ఏంటి యావరేజ్ క్యాచ్మెంట్ ఓకేనా సో ఎటైనా ఉండొచ్చు అటైనా ఉండొచ్చు ఇటైనా ఉండొచ్చు ఓకేనా అంటే మనకి యావరేజ్గా పార్ట్లీ కల్టివేటెడ్ ఉండొచ్చు యావరేజ్గా ఫ్లాట్ ఉండొచ్చు యావరేజ్గా వేరియస్ సాయిల్స్ అనేవి ఉంటాయండి నెక్స్ట్ హిల్స్ అండ్ ప్లేస్ విత్ లిటిల్ కల్టివేషన్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొంచెం ఈ ఇరిగేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి నెక్స్ట్ వెరీ హిల్లీ అండ్ స్టీప్ విత్ హార్డ్లీ ఓకేనా సో మనకి హిల్స్ మౌంటైన్స్ స్టీప్స్ అలాంటి ప్లేసెస్లో మనకి క్యాచ్మెంట్ ఎలా ఉంటుంది అంటే వాటర్ క్యాచ్మెంట్ ఎలా ఉంటుంది ఓకేనా సో ఆ ప్లేసెస్లో వాల్యూ ఆఫ్ ఇస్తారు ఓకేనా సో 0.25 0.6 1 1.7 సో మనకి హిల్ ఏరియాస్లో 3.45 అనేది ఉంటుందండి ఓకేనా సో నెక్స్ట్ హైడ్రోగ్రాఫ్ మనం ఎలా తీసుకుంటున్నాం ఓకేనా ఏ హైడ్రోగ్రాఫ్ ఈజ్ ఏ డిశ్చార్జ్ vs టైమ్ కర్వ్ ఆఫ్ ది వాటర్ ఫ్లో ఓకేనా సో మనం హైడ్రోగ్రాఫ్లో డిశ్చార్జ్కి టైంకి గ్రాఫ్ తీసుకుంటున్నాం ఓకేనా హైడ్రోగ్రాఫ్ డిశ్చార్జ్ ఓకేనా ఇందులో ఇట్ షోస్ ద వేరియేషన్ ఆఫ్ రివర్ ఫ్లో విత్ టైం సో మనకి ఏంటంటే రివర్లో ఫ్లో అవుతున్నప్పుడు వాటర్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు విత్ ద టైం సో మనకి ఫ్లో అనేది పైకి కిందకలా మనకి ఏంటంటే వేరియేషన్ అవుతూ వెళ్తుంది వాటర్ సో ఆ టైంలో మనకి ఏంటంటే పైకి వచ్చినప్పుడు ఎంత ఫ్లోలో ఉంది కిందకి వచ్చినప్పుడు ఎంత మూమెంట్ అనేది మనకి ఫ్లోకి మనకి ఏంటంటే వేరియేషన్ అనేది ఉంటుంది వాల్యూలు సో ఆ వాల్యూస్ అనేవి మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఇట్ మే బి ప్లాటెడ్ బేస్డ్ ఆన్ డేటా ఆఫ్ వీక్ మంత్ అండ్ ఈవెన్ ఇయర్స్తో కూడా మనం ఏంటంటే ప్లాట్ చేస్తున్నాం ఓకేనా అంటే అంత టైం అనేది మనకి పడుతుంది అంటే వీక్స్లో తీసుకోవచ్చు మంత్స్ అన్న అవుతాయి ఈవెన్ ఇయర్స్ కూడా మనకి అవుతుందండి సో డిశ్చార్జ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ డిశ్చార్జ్ ఆన్ వై యాక్సిస్ అండి అండ్ టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ సో మనం టైం వచ్చి ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటున్నాము సో డిశ్చార్జ్ అనేది వై యాక్సిస్లో తీసుకుంటున్నాం చూడండి ఇలా మనం ఏంటంటే గ్రాఫ్ అనేది తీసుకుంటున్నాం ఓకేనమ్మా సో 40 25 ఓకేనా 20 10 ఓకేనా ఇలా మనం ఏంటంటే జనవరి ఫిబ్రవరి మంత్స్ ఉన్నాయి కదా సో ఈ మంత్స్లో ఏ మంత్లో మనకి ఎంతవరకు వచ్చింది రేంజ్ అనేది ఓకేనా 40 వచ్చిందండి జనవరిలో
25 మార్చ్కి ఫిబ్రవరికి మార్చ్కి మధ్యలో ఇలా మనకి రేంజెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో మనకి ఆగస్ట్లోను సెప్టెంబర్ అక్టోబర్లో రేంజ్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? మీన్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇలా మనం ఏంటంటే గ్రాఫ్స్ అనేవి డ్రా చేసుకోవాలమ్మా. ఓకేనా? ఇంపార్టెన్స్ ఆఫ్ హైడ్రోగ్రాఫ్. సో హైడ్రోగ్రాఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? హైడ్రోగ్రాఫ్ గివ్స్ డిశ్చార్జ్ అవైలబుల్ అట్ డిఫరెంట్ టైమ్. ఓకేనా? సో మనకి ఏంటంటే డిశ్చార్జ్ అనేది ఏ టైంలో జరుగుతుంది, డిఫరెంట్ టైమ్స్లో మనకి డిశ్చార్జింగ్ అనేది జరుగుతుంది. ఒక రోజంతా పట్టచ్చు, లేకపోతే వీక్స్ అనేది పట్టచ్చు, లేకపోతే మంత్ అనేది పట్టచ్చు, లేకపోతే ఇయర్ అనేది పట్టచ్చు. ఓకేనా? ఆ ఫ్లోని బట్టి మనం తీసుకున్న టైం డిశ్చార్జ్ వాల్యూస్ని బట్టి మనకి ఇలా తీసుకుంటుందండి. ఓకేనా? మ్యాక్సిమం అండ్ మినిమం రన్ ఆఫ్ కెన్ ఆల్సో బి స్టడీడ్. ఓకేనా? మ్యాక్సిమం వాల్యూస్లో రన్ ఆఫ్ వాల్యూస్ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటున్నాం, మినిమం వాల్యూ కూడా తీసుకుంటున్నాం. ఇట్ గివ్స్ మీన్ రన్ ఆఫ్. ఓకేనా? సో ఈ మ్యాక్సిమం మినిమం బట్టి రెండింటి నుంచి మనకి ఏంటంటే మీన్ రన్ ఆఫ్ వాల్యూ అనేది వస్తుందండి. ఇట్ హెల్ప్స్ ఇన్ స్టడీయింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్టోరేజ్ ఆన్ ఫ్లో. సో మనకి ఏంటంటే ఆ స్టోరేజ్ చేసుకుంటున్నప్పుడు మనకి ఏంటంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి చెప్తుందండి. సో ద ఏరియా అండర్ ద హైడ్రోగ్రాఫ్. ఓకేనా? సో ద ఏరియా అండర్ ద హైడ్రోగ్రాఫ్ gives total volume of water per given durations. ఓకేనా? సో మనకి ఏంటంటే సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది డిఫరెంట్ డ్యూరేషన్స్లో మనకి ఏంటంటే ఇస్తుందండి. ఓకేనా? ఇలా మనం తీసుకున్నప్పుడు అయితే సో రన్ ఆఫ్. ఓకేనా? సో రన్ ఆఫ్ ఆర్ డిశ్చార్జ్ ఇక్కడ తీసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే మనము స్టార్మ్ రన్ ఆఫ్, నార్మల్ బేస్. ఓకేనా? స్టార్మ్ అనేది ఇలా ఉంటుంది, నార్మల్ బేస్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? అప్రోచ్ సెగ్మెంట్, సో లాగ్ టైం, సో రైజింగ్ లిమ్, పీక్ మనకి ఏంటంటే పైకి వచ్చినప్పుడు. ఓకేనా? పీక్ దగ్గర మనకి డిశ్చార్జ్ అవుతుందండి. ఓకేనా? పీక్ దగ్గర డిశ్చార్జ్ అవుతుంది. సో ఫాలింగ్ లింబ్, ఫాల్ అవుతున్నప్పుడు, ఇది రైజ్ అవుతున్నప్పుడు. ఇది పీక్ రైన్ఫాల్, ఇది పీక్ డిశ్చార్జ్. ఓకేనా? పీక్ అంటే మనకి ఎక్కువ హైట్లో ఉన్నది. సో పీక్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే డిశ్చార్జ్ కూడా అవ్వడం, బయటకు వచ్చేయడం కూడా జరుగుతుంది. సో రైజింగ్, సో మనకి పైకి పెరగడం. ఓకేనా? నెక్స్ట్ ఫాలింగ్ అవుతున్నప్పుడు సో మనకి ప్రెసిపిటేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది హైడ్రోగ్రాఫ్ యొక్క ఇంపార్టెన్స్. డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? సో మనకి డ్రైనేజ్ ఏరియాలో క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? ఇన్ డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్ జనరల్లీ యూజ్ టు స్టడీ ద హైడ్రోగ్రాఫ్. ఓకేనా? డ్రైనేజ్ ఏరియాలో మనకి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? టు స్టడీ ద హైడ్రోగ్రాఫ్. హైడ్రోగ్రాఫ్స్ అనేవి స్టడీ చేయడం కోసం మనకి ఏంటంటే సో ఫ్లో డ్యూరేషన్ కర్వ్, మాస్ కర్వ్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ఏ రిజర్వర్. సో రిజర్వర్లో మనం ఎలా స్టోర్ చేసుకుంటాము, ఎంత కెపాసిటీ అనేది స్టోర్ చేసుకుంటాము, సో దాని యొక్క ఎస్టిమేషన్. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ఫ్లో. సో నేచర్ ఆఫ్ ఫ్లోని బట్టి మనకి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయండి. స్టడీ ఫ్లో రివర్స్, ఫ్లాషీ ఫ్లో రివర్స్, సో పెరినియల్ ఫ్లో అని. ఇలా మనకి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ఫ్లోస్ అనేవి ఉన్నాయండి డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్లో. ఓకేనా? సో ఫ్లో డ్యూరేషన్ కర్వ్, మాస్ డ్యూరేషన్ కర్వ్, ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఆ రిజర్వర్ యొక్క కెపాసిటీని ఎస్టిమేట్ చేస్తుందండి. ఓకేనా? సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్లో రివర్స్ మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చండి మండే. నెక్స్ట్ మీకు ఇప్పుడు అమ్మా క్వశ్చన్ పేపర్ పెడతానమ్మా గూగుల్ క్లాస్ రూమ్లో. నెక్స్ట్ అవర్ మీకు సుధాకర్ సార్ క్లాస్ రూమ్ కదండి, ఆ అవర్లో మీరు ఈ క్వశ్చన్స్ టెస్ట్ రాయండి అమ్మా. ఓకేనా?
సో నెక్స్ట్ అవర్ మీకు సుధాకర్ సార్ క్లాస్ కాదు, నాదే ఎగ్జామ్ జరుగుతుందండి. అవి క్వశ్చన్స్ పెడుతున్నాను గూగుల్ క్లాస్ రూమ్లో, అవి రాయండి. ఓకే. లెఫ్ట్ అవ్వకండి ఎవరు, క్వశ్చన్స్ రాయండి. క్వశ్చన్స్ చూసుకోండి, మా క్వశ్చన్స్ ఒకసారి చూసుకుని సో లెఫ్ట్ అయిపోండి. ఓకేనమ్మా. సో క్వశ్చన్స్ పెడతాం కదా, ఆ క్వశ్చన్స్ మీరు రాయండి. ఓకేనా? మా 4:30 కల్లా వాల్యూ చేసేస్తానమ్మా, కరెక్షన్ చేసేస్తాను. 4:30 లోపల నాకు సబ్మిట్ చేయాలండి. ఇప్పుడు టైం అవుతుంది, ఎంత అవుతుంది? 3 అవుతుంది. 4:30 లోపల నాకు ఆన్సర్స్ ఇచ్చేయాలి, నేను వాల్యూ చేసేస్తాను. పేపర్ మీద రాసి పంపించానమ్మా. కొంతమంది మీరు ఏంటంటే ఏం పెట్టకుండా అది ఆన్సర్స్ పెట్టేసినట్టు పీడిఎఫ్ ఎంటీ పీడిఎఫ్స్ పెట్టేస్తున్నారు. కొంతమంది అసలు పీడిఎఫ్స్ పెట్టట్లేదు. అలా కాకుండా ఇచ్చిన క్వశ్చన్స్ చూసి, ఇచ్చిన 3 క్వశ్చన్సే కదా, కొంతమంది అయితే లాస్ట్ పీపీటీలో లాస్ట్ టైంలో ఎగ్జామ్కి 1 క్వశ్చనే రాస్తారు, లేదంటే 2 క్వశ్చన్సే రాస్తారు. అలా కాకుండా సో మీరు ప్రెజెంట్ చేయండి, ప్రెజెంట్ చేస్తే మార్క్స్ పడతాయి. అక్కడ ఎంటీ పీడిఎఫ్స్ పంపిస్తున్నారు, మీరు అలా పంపించొద్దు. ఓకేనా? 0 మార్క్స్ వేసేస్తాను ఈసారి నేను ఇంకా. ఓకేనమ్మా, లెఫ్ట్ అయిపోండి.